హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోలో మనం సైకాలజీ మోడల్ బిట్స్ టెట్ ప్రీవియస్ బిట్స్ చూద్దామండి. ఫస్ట్ బిట్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష ఎందలి సహజ సామర్థ్యాల సంఖ్య ఎంత? సెకండ్ ఆప్షన్ 8. నెక్స్ట్, గిల్ఫర్డ్ ప్రకారం సృజనాత్మక వ్యక్తుల లక్షణాలకు చెందనిది అనమ్యత. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, కోల్బెర్గ్ నైతిక వికాసంలో చివరి దశ ఏది? చివరి దశ ఏంటండి? కోల్బెర్గ్ నైతిక వికాసంలో వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ దశ. నెక్స్ట్, వ్యక్తి తనలోని లోపాలను ఇతరులకు ఆపాదించడం అనేది ఈ రక్షక తంత్రం. ఒకళ్ళ మీద తనలోని లోపాలను వేరే వాళ్ళ మీదకి ఆపాదించడం అనేది ప్రక్షేపణం. నెక్స్ట్, ఫిఫ్త్ బిట్, వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణభూతమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలను పియాజే ఇలా పిలిచాడు. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఇంపార్టెంట్ అండి స్కీమాటా. నెక్స్ట్, ముఠా దశ అని పిలువబడే దశ ఏది? శైశవ దశ, పూర్వ బాల్య దశ, కౌమార దశ, ఉత్తర బాల్య దశ. ముఠా దశ అని పిలువబడేది ఏదంటే ఉత్తర బాల్య దశ అండి. ముఠా దశ, ఉత్తర బాల్య దశ. నెక్స్ట్, సెవెంత్ బిట్. నెక్స్ట్ బిట్ అండి, తన క్రొత్త బట్టలు పాడవుతాయనే భయం వల్ల పరుగు పందెంలో పాల్గొనకూడదనుకున్న పిల్లవాడు పాల్గొన్న ప్రతి వారికి బహుమతి ప్రకటించడం వల్ల పందెం పట్ల ఆకర్షితమవటంలో సంఘర్షణ ఏంటంటే ఉపగమ పరిహార అండి. ఆకర్షితుడయ్యి ఫస్ట్ భయం వల్ల ఆకర్షితుడై చేయగలుగుతున్నాడు కాబట్టి ఉపగమ అంటే ఒక పాజిటివ్, పరిహార అంటే నెగిటివ్. నెక్స్ట్ బిట్, చిన్నపిల్లల ప్రవర్తన, ఉపసంహరణ, పరాధీనత, భయం, ఈర్ష్య వంటి ప్రవర్తనలు ఈ గృహ వాతావరణంలో గల పిల్లల్లో ఉంటాయి. ఏదండి చిన్నపిల్లల్లాగా? పరాధీనత, భయము, అతి సంరక్షణ, అతి గారాపం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రక్షేపక పరీక్ష ఏది? ఒకటి ప్రక్షేపక పరీక్ష ఉందండి, అది కింద వాటిల్లో ఏం పరీక్ష అండి? బెల్ సర్దుబాటు శోధిక, ఆత్మవిశ్వాస శోధిక, మిన్లాండ్ సాంఘి పరిపక్వత స్కేలు, ఇతివృత్త గ్రాహక పరీక్ష. ఇతివృత్త గ్రాహక పరీక్ష ప్రక్షేపక పరీక్ష అండి. నెక్స్ట్, 10th బిట్, సర్దుబాటు గల వ్యక్తి యొక్క లక్షణం ఏముంది? ఆత్మన్యూన్యత, ఉద్వేగ అస్థిరత, మంచి మానసిక ఆరోగ్యం, అవాస్తవ దృక్పథం. మంచి సర్దుబాటు ఉంటే ఆ వ్యక్తికి అన్ని మంచి లక్షణాలే ఉంటాయి కాబట్టి మంచి మానసిక ఆరోగ్యం. ఆత్మన్యూన్యత ఉండదు, ఉద్వేగ స్థిరత్వం ఉంటుంది, వాస్తవ దృక్పథం ఉంటుంది. గోల్డ్మన్ ప్రకారం ఇతరులను అర్థం చేసుకోవటం అనే నైపుణ్యం ఉద్వేగాత్మక ప్రజ్ఞలో క్రింది విశేషానికి చెందుతుంది. ఇతరులను అర్థం చేసుకోవాలంటే సాంఘిక పరిచయం ఉండాలండి. అది సాంఘిక పరిచయం. ఒక ప్రయోగంలో కారణం పాత్రను పోషించే చరం ఏదంటే కారణం స్వతంత్ర చరం. ప్రయోగంలో కారణం పాత్ర పోషించేది స్వతంత్ర చరం అండి. స్వతంత్ర చరం. సరికాని జతను గుర్తించండి. పరిశీలన అభ్యసనం బండూరా, బోధన అభ్యసన సిద్ధాంతం బ్రూనర్, అంతర్దృష్టి అభ్యసనం పావ్లవ్, యత్నదోష సిద్ధాంతం థార్న్డైక్. ఇవన్నీ కరెక్టే అండి. థర్డ్దే రాంగ్ వస్తుంది. అంతర్దృష్టి అభ్యసనం పావ్లవ్ కాదు, సాంప్రదాయక సిద్ధాంతం పావ్లవ్. అంతర్దృష్టి అభ్యసనం అనేది కోహ్లర్. నెక్స్ట్ బిట్ అండి, గెస్టాల్ట్ వాదం నుండి ఆవిర్భవించిన సిద్ధాంతం ఏ సిద్ధాంతం అండి? అంతర్దృష్టి అభ్యసనం. పై బిట్టు ఈ బిట్టు రెండు సిమిలర్గా ఉన్నాయి. అంతర్దృష్టి అభ్యసనం అనేది కోహ్లర్ అనుకున్నాం కదా, గెస్టాల్ట్ వాదులు అంటాము. కోహ్లర్, కోఫ్కా వాళ్ళందరినీ గెస్టాల్ట్ వాదులు అంటారు. నెక్స్ట్ బిట్టు, సిద్ధాంతాలు, సూత్రాలు క్రింది భావన రకానికి చెందుతాయి. సిద్ధాంతాలు, సూత్రాలు అనేవి సంబంధిత భావనకి చెందుతాయండి. సంబంధిత భావనకి చెందుతాయి. నెక్స్ట్ బిట్, పూర్తిగా నేర్చుకున్న లేదా చేసిన పనుల కంటే మధ్యలో వదిలేసిన విషయాలు
లేదా పనులు బాగా జ్ఞాపకం ఉండడాన్ని ఇలా పిలుస్తారు. పూర్తిగా చేసిన దానికన్నా సగం చేసిన పనులే బాగా గుర్తుండడాన్ని ఏమంటారండి? జైగార్నిక్ ప్రభావం అంటారు. జైగార్నిక్ అంటే పూర్తిగా కన్నా సగం చేసిన పనులే గుర్తుంటే జైగార్నిక్. డేజావు అంటే ఇప్పుడు చూసిన విషయాన్ని మనకు అంతకుముందు కూడా చూసినట్టు అనిపిస్తుంది, దాన్ని డేజావు అంటారు. జైగార్నిక్ అంటే సంపూర్ణంగా కన్నా అసంపూర్ణంగా చేసిన పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయి. నెక్స్ట్ బిట్, డ్రిల్ మరియు ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం ఏది? డ్రిల్ మరియు ఇంటి పని అంటే హోంవర్క్ ఇస్తే ఏంటంటే అభ్యసనం, పిల్లలతో అభ్యాసం చేపిస్తేనే కదా వాళ్ళకి గుర్తుంటుంది. అది ఏ విధమైన ఆధారం లేకుండా తొలుత నేర్చుకున్న అంశాన్ని గుర్తుకు తెచ్చుకునే స్మృతి ప్రక్రియ రకం? ఏ విధమైన ఆధారం లేకుండా తొలుత నేర్చుకున్న అంశాన్ని గుర్తుకు తెచ్చుకునే స్మృతి ప్రక్రియ రకాన్ని ఏమంటారంటే పునఃస్మరణ అంటారండి. పునఃస్మరణ. నెక్స్ట్, కొత్తగా నేర్చుకున్న అంశాలు గతంలో నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడాన్ని ఇలా పిలుస్తారు. పురోగమం, డేజావు, తిరోగమనం అండి. కొత్తగా నేర్చుకున్న అంశాలు ముందు నేర్చుకున్న అంశానికి, ఫస్ట్ నేర్చుకున్న అంశాలకి ఆటంకం కలిగిస్తే తిరోగమం. అదే మొదటి నేర్చుకున్న విషయాలు తర్వాత నేర్చుకున్న దానికి ఆటంకం కలిగిస్తే పురోగమం, తిరోగమం అండి. తర్వాత నేర్చుకున్న విషయం ముందు నేర్చుకున్న అంశానికి ఆటంకం కలిగిస్తే తిరోగమ అవరోధం. ఒక కృత్యాన్ని నిర్వహిస్తూ విద్యార్థి బోర్ ఫీల్ అయితే అది క్రింది దానికి చిహ్నం. విద్యార్థికి సవరణాత్మక బోధన అవసరం. విద్యార్థి ప్రజ్ఞావంతుడు కాదు. కృత్యం యాంత్రికంగా తయారైంది. విద్యార్థి తక్కువ స్థాయి సాధన కలవాడు. ఆన్సర్ ఏంటండి? కృత్యము యాంత్రికంగా తయారైంది కాబట్టి పిల్లవాడికి బోర్ కొడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరిస్థితిలో నేర్చుకున్న విషయం వేరొక పరిస్థితిలో అభ్యసనాన్ని అవరోధపరిస్తే లేదా తగ్గిస్తే దాన్ని ఇలా పిలుస్తారు. అవరోధం కలిగిస్తే ఏమంటారండి? ప్రతికూల అభ్యసన బదలాయింపు. 2. దానికి సపోర్ట్ ఇస్తే అనుకూల అభ్యసన బదలాయింపు. వైగోట్స్కి భాషా వికాసంలో 3 సంవత్సరాల వయసులో కనబడే ప్రసంగం ఏంటిది? వైగోట్స్కి భాషా వికాసంలో 3 సంవత్సరాల్లో ఏం కనిపిస్తుంది? ప్రైవేట్ ప్రసంగం. ఫస్ట్ ఆప్షన్ అండి, ప్రైవేట్ ప్రసంగం. సరైన ప్రవచనాన్ని ఎంపిక చేయండి. శ్రేష్ఠ గ్రహణ మంత్రణం మిశ్రమ పద్ధతి. నిర్దేశిత మంత్రణం మంత్రణార్థి కేంద్రంగా ఉంటుంది. అనిర్దేశిత మంత్రణం మంత్రణకు కేంద్రంగా ఉంటుంది. అనిర్దేశిత మంత్రణంలో మంత్రకుడు సమస్యకు పరిష్కారాన్ని నిర్దేశిస్తాడు. ఆప్షన్ 1 అండి, శ్రేష్ఠ గ్రహణ మంత్రణం మిశ్రమ పద్ధతి. పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారు చేసేది సర్పంచ్ నాయకత్వంలో వార్డు సభ్యులు, మండల విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం, పాఠశాల సముదాయంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీ. ఆన్సర్ పాఠశాల యాజమాన్య కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ప్రాథమిక స్థాయిలో ఇంటి పని గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 మార్గనిర్దేశం. 2వ తరగతి వరకు వారానికి 2 గంటలు ఇంటి పని, 3వ తరగతి నుండి వారానికి 2 గంటలు ఇంటి పని, అన్ని ప్రాథమిక తరగతులకు వారానికి 2 గంటలు ఇంటి పని, 1వ తరగతికి వారానికి 1 గంట ఇంటి పని. ఆప్షన్ ఏంటంటే అండి, సెకండ్ ఆప్షన్, 3వ తరగతి నుండి వారానికి 2 గంటల ఇంటి పని. నెక్స్ట్, లేఖన సంబంధ వైకల్యాలు కూడా ఇంపార్టెంట్ అండి. రాసేదాన్ని ఏమంటారండి? రైటింగ్ డిసేబిలిటీని డిస్గ్రాఫియా. థర్డ్ ఆప్షన్ అండి, డిస్గ్రాఫియా. డిస్పేసియా అంటే మాట్లాడతాం. డిస్కాలిక్లియా అంటే మ్యాథ్స్కి సంబంధించి భాషా నైపుణ్యాలు చేయలేకపోవటం. డిస్లెక్సియా అంటే చదువు వైకల్యం, చదవలేకపోవటం. డిస్పేసియా అంటే భాషా నైపుణ్యాలు లేకపోవటం. డిస్గ్రాఫియా అంటే రాయటం. డిస్కాల్క్యులియా అంటే మ్యాథ్స్ గణిత సంబంధమైన వాటిలో వెనకబడి ఉండటం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, నిర్మాణాత్మక మూల్యాంకనంలో రాత అంశాలకు ఇవ్వాల్సిన భారత్వం ఎంత? నిర్మాణాత్మక మూల్యాంకనంలో
ఎన్ని మార్క్స్ అండి? 25, 20, 15, 10. ఫోర్త్ ఆప్షన్ అండి 10 మార్క్స్. రాత అంశాలకు 10 మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్, క్రింది అభ్యసన వనరులు ఉపాధ్యాయులకు పరిమితం. సెమినార్లు, పుస్తకాలు, ఇంటర్నెట్, వృత్యంతర శిక్షణ. విద్యార్థులకు ఇవ్వరు కదండి. వృత్యంతర శిక్షణ ఉపాధ్యాయులకు మాత్రమే ఇస్తారు కాబట్టి ఇది ఉపాధ్యాయులకు పరిమితం. బోధన ఫలవంతం కావడానికి ఉపాధ్యాయుడు అనుసరించవలసినది. పాఠ్యపుస్తకాలను మాత్రమే బోధనా వనరులుగా ఉపయోగించడం, పాఠ్యాంశ బోధనకు ఉపాధ్యాయ కేంద్ర పద్ధతులను అనుసరించడం, మూల్యాంకనాన్ని తరగతి పుస్తకాలకు మాత్రమే పరిమితం చేయడం, విద్యార్థుల భిన్న అవసరాలను గుర్తిస్తూ బోధనా ప్రణాళికను రూపొందించి అమలు చేయడం. ఆప్షన్ 4 అండి. విద్యార్థుల భిన్న అవసరాలను గుర్తిస్తూ బోధనా ప్రకారం రూపొందించి అమలు చేయడం. నెక్స్ట్, పాఠశాలకు నిర్దేశించబడిన నియమాలు, ప్రామాణికాలు పొందుపరచబడిన విద్యా హక్కు చట్టం 2009లోని విభాగం. షెడ్యూల్స్ అండి. అధ్యాయం 1, 2 కాదు, షెడ్యూల్స్ అండి దీని ఆన్సరు. ఫోర్త్ ఆప్షను అండి. ఇక్కడితో మనం 30 బిట్స్ ప్రాక్టీస్ చేసామండి. ఈ 30 బిట్స్తో పాటు మీరు ఆ బిట్ వచ్చిన టాపిక్ రక్షక తంత్రాలు, పురోగమ అవరోధం, అవి కూడా అవన్నీ ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒకసారి ఆ టాపిక్ చూస్తే మీకు చాలా ఎక్కువగా స్కోర్ చేసుకోవచ్చు సైకాలజీలో. ముందు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన వీడియోస్ వస్తాయి మన యూట్యూబ్ ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.